వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన మటన్ దమ్కి బిర్యానీ చేయబోతున్నాను. ఇది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో తీసుకున్నాను అన్నీ. సో ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ మటన్ ఫ్రెష్గా కడుక్కొని వాటర్లో ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటున్నాను. హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని రైస్ని కూడా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. 15 మినిట్స్ నానబెట్టండి రెండు. దీనికి పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు, పెరుగు, గరం మసాలా తీసుకొని రెడీ పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు నేను మటన్ని కుక్కర్లో ఉడికించకుండా ఇలా చేస్తాను. ఒకసారి చూడండి మీరు ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక సర్వపిండి గిన్నె తీసుకున్నాను. నేను మటన్ ఎప్పుడైనా ఇందులోనే పెడతాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైందా లేదో చూసుకొని ఆవాలు, జీలకర్ర, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుదీనా, ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ, వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. మూత పెట్టుకున్నాను. మూత తీసుకొని ఒకసారి చూద్దాం. ఆనియన్స్ గోలాయండి నూనెలో. సో ఇంతకుముందు మనం మటన్ కడిగి పెట్టుకున్నాం కదా, సో మటన్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వాటర్ తీసేయాలి అందులో నుంచి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ వరకు పట్టొచ్చు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. నాకైతే ఒక 2 గ్లాసులు పట్టింది వాటరు. హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ మటన్కి ముక్క మునిగే వరకు అంటే ఒక 2 గ్లాసెస్ పట్టాయండి నాకు వాటరు. సేమ్ మనం మటన్ కర్రీ లాగా చేయడం, కానీ ఇదేంటంటే దమ్కి కోసం మనం కుక్కర్లో వేస్తే ఏంటంటే మనం వాటర్ అనేది యూజ్ చేయం కదా, అందులో విటమిన్స్ ఉండవు కదా. ఇప్పుడు మనం ఇట్లా అయితే మనం గ్రేవీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే టేస్ట్గా ఉంటుంది. సగం ఉడకాలి ముక్క. ఒకవేళ లేతదైతే ఎక్కువ టైం పట్టదండి, ముదిరిందైతే ఎక్కువ కొంచెం టైం పట్టచ్చు. ఇప్పుడు మీడియం ఉంటుంది
ఉంటుందనుకోండి, దేనికైనా కూడా హాఫ్ బాయిల్ కావాలి, సగం ఉడకాలి ముక్క. బాగా మెత్తగా ఉడికితే ఏంటంటే దమ్కీలో మనం మళ్ళీ గ్రేవీలో కింద యూజ్ చేస్తాం కదా, అది ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ ఒక 5 minutes అయితే హాఫ్ బాయిల్ అవుతుందన్న మూమెంట్లో నేను కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం పుదీనా వేసి దానిపైన మూత పెడుతున్నాను కలిపి. మూత పెట్టుకొని ఒక 5-10 minutes పడితే హాఫ్ బాయిల్ అయిపోతుంది. సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ సగం ఉడికిపోయిన ముక్కల్ని తీసి నేను ఇంకొక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, ఇలా కుక్కర్లో అయితే మనం డైరెక్ట్ ముక్కలు వేస్తాము, సగం ఉడికినాక తీసేస్తాం. కానీ మన వాటర్ అనేది ఉత్తగా వేస్ట్ చేస్తున్నాం కదా, మటన్లో ఉన్న విటమిన్స్ ఏమైతే ఉన్నాయో అవి పోతాయి కదా. ఇప్పుడు ఇది ఇట్లా అయితే మనం ఏంటంటే గ్రేవీగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ముక్కలన్నీ తీసి ఇంకొక బౌల్లో వేసుకుంటున్నాను. చూడండి, గ్రేవీ ముక్కలు తీసుకున్నాను కదా, ఆ ముక్కల్ని కాసేపు చల్లార్చుకుందాం. చల్లార్చుకొని ఆ గిన్నె అనేది పక్కన పెట్టుకున్నాను. చూడండి, సో అందులోకి ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. చూడండి, ముక్కలు చల్లారిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, పుదీనా, సన్నగా తరుముకున్న కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటున్నాను. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ వరకు ధనియాల పొడి పడుతుంది. వేసుకొని ముక్కల్ని ఇలా బాగా కలుపుకొని పెట్టుకుంటే ఏంటంటే ముక్క అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు నిమ్మరసం పిండుతున్నాను. చూడండి, నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను, మీడియం సైజులోవి. ఒకవేళ నిమ్మకాయలు చిన్నగా ఉంటే 3 తీసుకోండి, నిమ్మకాయలు పెద్దగా ఉంటే 1.5 పడుతుంది. నిమ్మరసం పిండండి. ఇందులోకి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని పెరుగండి. పెరుగు ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ క్వాంటిటీతో ఒక 3 బౌల్స్ తీసుకున్నాను. బౌల్స్ వరకు తీసుకొని దాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని గ్రేవీ ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం గ్రేవీ లాగా వాడుకోవచ్చు అన్నమాట. అంటే దమ్కీలోకి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. రైతాగా కాకుండా ఇలా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దమ్కీ కోసం నాన్ స్టిక్ బౌల్ ఒకటి తీసుకుంటున్నాను నేను. మళ్ళీ హాఫ్ బాయిల్డ్ రైస్, అంటే ఆ రైస్లో ఇప్పుడు మనం తీసుకున్న రైస్లో బిర్యానాకు, బండపువ్వు, కొత్తిమీర, పుదీనా, ఇలాచి, లవంగాలు 2 తీసుకున్నాను. కొంచెం సాజీరా, కొంచెం ఆయిల్ తీసుకొని మూత పెట్టేసుకున్నాను.
ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక 4 ఇలాచి, ఒక 4 లవంగాలు, బిర్యానాకు, ఒక 2 పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, హాఫ్ కేజీ రైస్ అన్నాను కదా నేను. హాఫ్ కేజీ రైస్కి పావు కేజీ వరకు ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని సన్నగా తరుముకోవాలి. సన్నగా తరుముకున్న ఆనియన్స్ ఇప్పుడు ఇందులో వేసాను. బండ పువ్వు, స్టార్ పువ్వు కూడా వేసాను, సాజీరా కూడా వేసానండి, పుదీనా, ఒకసారి ఇందులోకి ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయింపాలండి. మనం ఆనియన్స్ కోసం సపరేట్గా ఆయిల్ పోసి ఆనియన్స్ వేయించుకొని అలా చేస్తే ఏంటంటే ఆయిల్ అంతా మనకు వేస్ట్ చేస్తాం కదా. ఇలా అయితే ఏంటంటే మనం ఈ ఆనియన్స్ వేయించిన ఆయిల్ కూడా మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇలా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక గిన్నెలోకి దానిలో హాఫ్ క్వాంటిటీ కంటే ఇంకో కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను గిన్నెలోకి. ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం కలుపుకున్నాం కదా మటన్ ముక్కల్లో గ్రేవీ, ఆ గ్రేవీ అంతా ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని ఒక్కసారి ఈక్వల్గా ఇలా అనుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి ఇందులోకి హాఫ్ బాయిల్డ్ రైస్, అన్నం సగం ఉడికిందా లేదా ఒకసారి చూడండి. చూసిన తర్వాత సగం ఉడికిన తర్వాత ఆ రైస్ని ఇందులో లేయర్గా వేయండి. ఇలా ఒక్క దగ్గర వేస్తే బాగుండదండి. లేయర్గా వేస్తే లేయర్గా చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఒక లేయర్ ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఎలా వేస్తామో చూడండి ఒకసారి. దీన్ని ఈక్వల్గా అనుకొని దానిపైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, ఇంతకుముందు వేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, క్యారెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ ఇలా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్లో రైస్ వేసుకుంటున్నాను. ఈక్వల్గా ఉంటుంది రైస్ వేసుకొని. రైస్ నేను ఎలా తీసుకుంటున్నానో ఒకసారి చూడండి. ఇలా ఒక జాలి ఉంది కదా, జాలిలో రైస్ అలా తీసుకుంటున్నాను. వాటర్ అనేది కిందికి వెళ్ళిపోవాలి, అందులో వాటర్ ఉండకూడదు. వాటర్ అన్నీ వెళ్ళిపోయాక ఇందులో లేయర్గా వేసుకొని ఈక్వల్గా అనుకోవాలి. దీనిపైన కూడా ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వేసుకుంటున్నాం చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం రైస్ ఉంది, ఇంకొక లేయర్ వస్తుంది. ఇంకొక లేయర్ రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని మళ్ళీ ఈక్వల్గా అనుకున్న తర్వాత
ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. మూత పెట్టుకున్నాక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, లాస్ట్ 10 మినిట్స్ తక్కువ మంటతో పెట్టి మూత పెట్టేసి ఉంచుకుందాం. ఇది నాన్ స్టిక్ బౌల్ కాబట్టి ఇందులోకి ఆవిరి అనేది బయటికి వెళ్ళట్లేదు. వేరేది కనుక తీసుకుంటే మూత కనుక యూజ్ చేస్తే దానికి మనం గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ వాటర్తో చేసుకొని దాన్ని ఆవిరి పోకుండా చేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తున్నాను నేను ముక్క ఉడికిందా లేదా అని. మెల్లగా తీసుకోవాలి పక్క నుంచి, ఎందుకంటే అంత ఒక్కసారి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది అనమాట. మెల్లగా తీసుకోవాలి ఇలా. ఇప్పుడు చూద్దాం పీస్ అనేది ఉడికిందా లేదా అనేది చూద్దాం. కొంచెం టైం పడుతుందండి, ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్. సో ఉడకలేదు కాబట్టి అందులోనే వేసి మెల్లగా అలా అనుకొని మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉంచాను. మొత్తం నేనైతే 35 మినిట్స్ అలా ఉంచాను. తర్వాత చూస్తే ముక్క ఉడికిపోతుందండి. ఆల్రెడీ ఉడికిపోయింది. అటు సైడ్ ఇంతకుముందు తీసిన సైడ్ కాకుండా వేరే సైడ్ నుంచి తీసి చూడండి ఉడికిందా లేదా అని. చూడండి చూద్దాం, చేతితో పట్టుకొని. వేడిగా ఉంది, కాలుతుంది. మెల్లగా ఒక సైడ్ నుంచి తీసుకొని చూద్దాం. ఉడికిపోయిందండి. దీనిపైన ఇంతకుముందు మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, లాస్ట్కి పైన వేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్, క్యారెట్స్ ఇందులో అన్నీ ఉంటాయి. వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను అండి. ఫుడ్ కలర్ బదులుగా మనం కుంకుమ పువ్వు వాడితే మంచిది ఇంకా. సో నా దగ్గర ఇప్పుడు ఇదే అవైలబుల్గా ఉంది కాబట్టి ఇదే వేసుకుంటాను. ఫుడ్ కలర్ వేసేసి దానిపైన మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దమ్కీలోకి ఇంతకుముందు గ్రేవీ ఉంది కదా, అంటే మనం ముక్కలు తీసిన తర్వాత మిగిలిన గ్రేవీ ఉంది కదా, అది వేసుకొని తినండి. చాలా చాలా టేస్ట్గా అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, నిజంగా సూపర్ ఉంటుందండి. నా ఛానల్ కనుక ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.